జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతమైన భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మైలారం ఇండస్ట్రియల్ పార్కు 60 ఎకరాలు కేటాయించామని, ఇందులో 200 పరిశ్రమలు వస్తాయన్నారు. భూపాలపల్లిలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సర్వే చేయిస్తామన్నారు. ఆలోచిస్తూ రాత్రి అనగా పగలనక ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం చేయాలి. బొగ్గు గనులు అయితే నిక్షేపాలు ఉన్నాయి, దానికి వెలికి తీసే ప్రయత్నంలో సింగరేణి నడిపిస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఇక్కడ చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. 200 పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈరోజు ఆలోచన చేసినాం. మేము చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 2 నెలల కాలహేమల నేను గాని మీ సత్యనారాయణరావు గారు గాని మొట్టమొదటి పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాంతానికి వస్తాం. మారుమూల ప్రాంతం మైలారాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు గుర్తించాలని అన్నారాయన. ఈ మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏదో మేము ఈనాడు రిబ్బన్ కట్ చేసింది కాదు, చాలా దూరం ఆలోచించి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో ప్రతిపక్ష పార్టీలు గ్రహించాలని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను.